ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 31వ తారీఖు 2025వ సంవత్సరం. శుక్రవారమా శనివారమా? శనివారం. ఈరోజు విజయ్ టిఫిన్ సెంటర్కి వచ్చాను. నైజాం గెట్ సెంటర్లో తినేసాను. ఒక చిన్న వాక్యం వచ్చింది, ఎక్కువ తినను మిమ్మల్ని కానీ, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని కానీ, చదువుల సంజీవ్ గారిని కానీ ఎవరిని తినను. అదేంటంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, లోకమును ప్రేమించేవాడు తండ్రికి దూరంగా ఉంటాడంట. తండ్రికి అలాగే ఇవాళ క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు ఈ అలవాటు మానేయాలి. లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. దేవుని హితబోధనం వాళ్ళకి పడదు, వాళ్ళ పద్ధతులేమో దైవ సేవకుడికి పడదు. నాకు తెలిసిన 2-3 దేవుని నమ్మిన బిడ్డలు, వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే ముందు కథలు తడుపుకోవాలి. అది బైబిల్లో వ్యతిరేకం, అది అపవాది. ఆ మాటలో ఇప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ చెప్తున్నా. 1వ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇది తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళబోతుంటే ఈ వాక్యం దేవుడు నాకు ప్రేరేపించాడు. తాగుబోతుడి మాటలు దైవ సేవకుడికి పడదు, దైవ సేవకుడి మాటలు తాగుబోతుడికి పడదు. అదే క్రైస్తవుడికి, అందరు తాగుబోతుడికి కాదు. మిమ్మల్ని లోకం నుండి నేను వేరుపరిచానని దేవుడు అన్నాడు కదా, అలాప్పుడు మన పద్ధతి అంతా అటు ఉండాలి. మన వెనుకట్లో దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.